హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి దావత్ అన్నమాట. సో ఫైనల్గా తమ్నేల్ అయితే చూసారు కదా, బరువెక్కిన గుండెతో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల తర్వాత దగ్గర 2 వీక్స్ తర్వాత అందరితో ఫుల్గా ఎంజాయ్ చేసినాము హాలిడేస్, ఫస్ట్ 15 days. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది షో. ఆల్రెడీ చెప్పినాను కదా, ఈరోజైతే దావత్ అన్నమాట. మా ఎల్లమ్మ పండుగ ఎట్లా ఉంటుందంటే, సిద్ధోగం అంటే 5 రోజుల పండుగ ఉంటుంది. లాస్ట్ డే దావత్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఊర్లలో ట్యూస్డే చేస్తారు. కాకపోతే ఎల్లమ్మలో 2 రకాల ఎల్లమ్మలు ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఊర్లలో బాపన ఎల్లమ్మ అని ఉంటుంది. బాపన ఎల్లమ్మ అని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ట్యూస్డే రోజు బోనాలు తీసిన రోజు నాన్ వెజ్ ఉండరన్నమాట ఊర్లో మొత్తం కూడా. సో నార్మల్గా వేరే ఎల్లమ్మ ఉంటే నార్మల్గా ట్యూస్డే రోజు చేసేస్తారు. కాకపోతే ఇక్కడ బాపన ఎల్లమ్మ, అందుకని చెప్పేసి వెనస్డే దావత్ అన్నమాట. సో సిద్ధోగం 5 days పండగ తర్వాత లాస్ట్ 5th day ఇట్లా దావత్ అన్నమాట. సో ఇంకా మాకు బంగ్లా అంటే టెర్రస్ అంటారు కదా, సో అట్లా పైన అయితే టెంట్ వేసేసుకొని హ్యాపీగా అందరం కూర్చొని ఇట్లా చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా అందరం ఇంత రిలాక్సింగ్గా కూర్చొని, ఎందుకంటే అందరిది బిజీ లైఫ్ అయిపోయింది. ఎంత హాలిడేస్ వచ్చినా కూడా చిన్న ట్రిప్స్కి వెళ్ళేసి రావడము, ఎవరింట్లో వాళ్ళు రిలాక్స్ అవ్వడము అనేదాన్నే ఎక్కువ కోరుకుంటున్నారు. కాకపోతే ఇట్లాంటి పెద్ద ఫంక్షన్స్ వచ్చినప్పుడే అందరం మీట్ అవుతాం. అండ్ ఈసారి అయితే మేము గట్టిగా ఫిక్స్ అయినాం అనమాట. 15 days ఊర్లో స్పెండ్ చేయాల్సిందే. అండ్ దట్టు అమ్మ లేకుండా మా వల్ల కాదనుకున్నాం యాక్చువల్గా అమ్మ లేకుండా ఉండడం, ఎందుకంటే ఎప్పుడు ఉండలేదు. కాకపోతే బాగానే మేనేజ్ చేసినాం అనమాట. మా వాళ్ళందరూ కూడా ఫుల్ ప్యాంపర్ చేయడము. చెప్పినాను కదా, మా మమ్మీ వాళ్ళు 5 members, 2 మామయ్యలు. సో వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో ఇంక అమ్మ లేకపోయినా ఓకే, ఇంకా కొంచెం తగ్గినా వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి హ్యాపీనెస్ తోటి అయితే మొత్తానికి అట్లా స్పెండ్ చేసినాం అనమాట 5 days. మా వాళ్ళందరూ కూడా అట్లా కూర్చొని మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు అక్కడి నుంచి ఈరోజు వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన వస్తేనే నాకైతే చాలా బాధ అనిపించింది. సో వంటలు అయితే అవుతున్నాయి. చాయ్ అయితే మా వాళ్ళు ఆల్రెడీ పొద్దున్న తాగినాక కూడా మళ్ళీ ప్లాన్ చేసేది. ఒకళ్ళు వాటర్ ఇస్తున్నారు, ఒకళ్ళు చాయ్. సరే ఒక నిమిషం పట్టుకోరా ప్లీజ్. ఆల్రెడీ తాగినా కానీ ఇచ్చినప్పుడు తాగాలి కదా. ఇగో థ్యాంక్ యూ సో మచ్. ఒకటేసారి కాదు ఇది, 3వసారి మా వాళ్ళు చాయ్ తాగుడు. ఇంకా దావత్ కాబట్టి మన దగ్గర బంధువులు అందరూ కూడా, ముందు రోజు రాని వాళ్ళు కూడా అందరూ వస్తారనమాట. అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నా హ్యాపీగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలుస్తాం కాబట్టి. ఇంకా ఫైనల్గా ఫుల్గా ఆకలిస్తుంది 12:30కి, ఎందుకంటే అందరం కలిసినప్పుడు ఆనందంలో ఎక్కువ ఆకలి అవుతుంది. ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చేసింది. మా ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఆ రోజు అనేది అయితే చెప్తా, ఎందుకంటే ఎవరింట్లో ఉంటుందో తెలియదు కానీ ఊర్లలో చాలా తక్కువ అనమాట ఇన్ని వెరైటీస్ పెట్టడం. నార్మల్గా బగారా అన్నం, మటన్ కర్రీ అట్లా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే చికెన్ బిర్యానీ, బగారా అన్నం, మటన్ కర్రీ, బోటి, తలకాయ, బ్రెయిన్, సో అట్లా అన్ని కర్రీస్, అన్ని వెరైటీస్ కూడా అరేంజ్ చేసిండు అనమాట మా అన్నయ్య. సో అట్లా మొత్తానికి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసినాము. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఆ రోజు 2 types of స్వీట్స్ అన్నమాట. ఒకటి డబల్ కా మీఠా, ఇంకొకటి కుర్బానీ కా మీఠా అంటారు. అసలు ఎంత బాగుందంటే, నార్మల్గా కుర్బానీ కా మీఠా నేను అస్సలు తినను, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఫీల్తోనే నేను తినకపోతుండే. ఇంకా మా అన్నయ్య వాళ్ళు దగ్గరుండి ఒకసారి తిని ట్రై చేయాల్సిందే నువ్వు అని చెప్పేసి ఆ ఐస్ క్రీమ్ అతని దగ్గరికి అయితే తీసుకొచ్చిరనమాట. సో అట్లా కుర్బానీ కా మీఠా విత్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసిన నేను, ఎందుకంటే ఆ కాంబినేషన్లో బాగుంటుంది అని చెప్పేసి. మా సీన్ కాక, మా అన్న, ఇక మా మామ అందరూ కలిసి నన్ను సావగొట్టిరు. అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి అట్లా వేసుకొని తిన్నా. సో నేను ట్రై చేసినాను కదా ఇంకా అని చెప్పేసి మా అక్క వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కుర్బానీకా మీఠా విత్ ఐస్ క్రీమ్ తిన్నారు. సో అందరికీ కూడా చాలా నచ్చింది. యాక్చువల్గా మా అక్క ఇంకొక అక్క ఏం చేసిందంటే, దాంట్లో కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వడ్డిస్తారు కదా, అన్నం వడ్డించే వాళ్ళను ఏమంటారు, క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పిరని చెప్పేసి దాంట్లో పెరిగి వేసుకొని వచ్చి నాకైతే కొంచెం ఒక బుక్క పెట్టేగానే అసలు ఉన్న టేస్ట్ కూడా పోయిందన్నమాట. సరే ఇంకా అక్క పెడుతుంది కదా పెట్టుకుందామని చెప్పేసి తిని, సో బిస్కెట్ అయిపోయింది. అట్లా ఎవరైనా ట్రై చేసిరా ఇట్లా కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే చాలా రోజుల తర్వాత, అసలు చిన్నప్పుడు ఎప్పుడో పుట్టిన పిల్లల్ని పెద్దగా అయ్యేసరికి చూసుకుంటే
విచిత్రంగా అనిపిస్తుంది కదా, అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారా అని చెప్పేసి. సో అన్ని రోజుల తర్వాత కలిసినా కూడా పిల్లలు అంతే ప్యాంపరింగ్గా అంతే ఇష్టంగా ఉండే. సో ఫైనల్ మీట్ అనమాట. అందరం ఇంకా వెళ్ళిపోయే ముందు ఆ రోజు మా పిన్ని వాళ్ళ పెళ్లి రోజు ఉందన్నమాట. సో అందరం కలిసి ఇంకా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మా పండగలు ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరిదో ఒకరి బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఏదో ఒక అకేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో యాక్చువల్గా గుర్తులేదు మాకు, ముందు రోజు అనుకున్నాం అనమాట ఈసారి ఎవరిది వస్తుందో అనేసరికంటే ఇంకా నార్మల్గా ఎవరికి ఒకరికి తెలిసి ఉంటుంది కదా. సో అట్లా అన్నారనమాట, పిన్ని వాళ్ళది రేపు మ్యారేజ్ డే ఉంది అని అంటే ఇంకా అందరం కలిసి అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి మొత్తం అందరం పైనకి వచ్చేసినాం అనమాట. నార్మల్గా లేదు, ఎండ అసలు ఫుల్గా ఉంది. జరుగు నాకు ఓకే లేదు. This is a paid promotion rate. అలా గుర్తి కానీ వాటర్ ఆయేస్తాను
ఇప్పుడు ఒక స్టెప్ వేయాలి మీరు. బాబాయ్ ఒక స్టెప్ వేయాలి. అక్క ఇంకా
అదన్నమాట మా దావత్ సెలబ్రేషన్స్. ఇంకా బ్యాక్ టు హోమ్ అందరు అక్కడనే ఉన్నారు. కాకపోతే మేము కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి తొందరగా బయలుదేరిపోయినాం. అండ్ ఆల్రెడీ వచ్చి 15 days అయ్యింది. మా ఇంటిని అయితే మస్తు మిస్ అవుతున్నాం అనమాట. అందుకని చెప్పేసి అందరు అక్కడ ఉన్నా వెళ్ళాలని లేకపోయినా ఇంకా వెళ్ళాలి, కొన్నిసార్లు చేయాలను లేకపోయినా చేయాలి అంటారు కదా, అట్లా మొత్తానికి బయలుదేరిపోయినాము. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎంత అంటే 15 days నుంచి అందరం కలిసి ఉండి రెగ్యులర్గా కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. సో ఒక్కసారిగా నేను ఒక్కదానే ఫస్ట్ వెళ్ళిపోతుంటే, దట్టు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, చెప్పలేదన్నమాట. వాళ్ళంతా ఫన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని మేము అట్లా బయలుదేరిపోయినాం. ఇంకా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు టీ కూడా ఏం తాగలేదన్నమాట. సో దగ్గరలో కొంచెం బయలుదేరిన తర్వాత ఒక దగ్గర మంచి టీ పాయింట్ ఉందన్నమాట, చాలా బాగుండే నిజంగా. అట్లా అక్కడ కొంచెం టీ తాగేసి అండ్ పక్కనే మంచిగా ఆర్గానిక్గా ఫామ్లో పండినటువంటి మామిడి పండ్లు అయితే అమ్ముతున్నారు అనమాట. యాక్చువల్గా ఇట్లా ఊరు సైడ్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ప్రతిసారి అంతే మంచిగా మామిడి పళ్ళు అయితే అమ్ముతారు. పక్కనే ఫామ్స్ కూడా ఉంటాయి. కావాలంటే లోపలికి వెళ్తే మనకి ఏ చెట్టువి కావాలంటే ఆ చెట్టువి కోసి ఇస్తారనమాట. డైరెక్ట్గా తీసుకెళ్ళి మక్క పెట్టుకొని తినొచ్చు. సరే అని చెప్పేసి తీసుకోవడానికి టేస్ట్ చేసినాము. కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే ఇంకా తెంపాలి, చెట్టు మీద ఉన్నాయి, అది ఇదని చెప్పారు. మాకైతే అస్సలు టైం లేదు, చీకటి అవుతుంది, దూరం పోవాలని చెప్పేసి బయలుదేరినాం కదా. సరే ఫామ్కి ఒకరోజు స్పెషల్గా సపరేట్గా వెళ్దాంలే అని చెప్పేసి అప్పటి మందము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకి ఇది మ్యాంగో సీజన్ కాబట్టి రెగ్యులర్గా అన్నం ఎట్లనో మ్యాంగో అట్లా అయిపోయిందనమాట. అన్నం తిన్న తర్వాత అయినా నార్మల్గా డేలో మ్యాంగో ఏది అని చెప్పేసి అడిగేస్తారు. సో అన్నం ఏది అని అడిగినట్టుగా. సో మ్యాంగో సీజన్ కాబట్టి ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు తింటాము. సో ఇంట్లో అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా అయిపోయేలోపు మ్యాంగోస్ అయితే ఇంట్లోకి వస్తాయి. సో అట్లా మంచిగా అనిపించినుండే పండ్లు అండ్ ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినామంట. సో అట్లా ఒక 2-3 kgs అయితే తీసుకొని ఇంటికి బయలుదేరిపోయినాము. ఇంకా ప్రతిసారి జర్నీ హ్యాపీగా జరగదు కదా, ఏదో ఒక చిన్న చిన్న అవాంతరాలు వస్తూనే ఉంటాయి. సో అట్లాంటివన్నీ కూడా క్యాప్చర్ చేయలేదు, కొంచెం మూడ్ ఆఫ్ అయితే ఉండే. పిల్లలతో కబూర్లు చెప్పుకుంటూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఏదో విధంగా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా రీచ్ అయిపోయినాం. ఇంకా చుట్టుపక్కల అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని ఫేమస్ ప్లేసెస్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్గా రీచ్ అయిపోయినాం అనమాట. ఎంత జర్నీ చేసినా సొంత ఇంటికి రాగానే ఉంటుంది కదా ఆ కంఫర్ట్ కానీ ఆ ప్రశాంతత కానీ అది వేరే ఉంటుంది. ఇంకా దట్టు అమ్మోళ్ళ ఇంటికి వచ్చినా ఇంకా మా ఇంటికి వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి వీళ్ళని డ్రాప్ చేసి మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలన్నమాట. అండ్ డిన్నర్ ఏం తినలేదన్నమాట, మ్యాంగోస్ తెచ్చుకున్నాము. దట్టు ఫామ్ మ్యాంగోస్ కాబట్టి చాలా బాగుండే, స్వీట్గా అండ్ కెమికల్స్ లేకుండా. ఎన్ని తిన్నా కూడా అంత వేడేం చేయదు. వీటిని తినే అరగంట ముందు అయితే నీళ్ళలో నానబెట్టి తింటే వేడి అవ్వదంట. సో నేను తెలుసుకున్న విషయం, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. అట్లా ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనల్గా చాలా రోజుల తర్వాత. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది, మా ఫ్యామిలీ వ్లాగ్ డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళండి. నేను మీ శ్రీమతి స్వాతి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.